ఎల్లుండి న్యూ ఇయర్, సో ఐఎమ్ గోయింగ్ ఆన్ అ హాలిడే. మీరు థంబ్నెయిల్ చూసి వచ్చిరు కానీ ఇక మొత్తం వీడియో చూసిపోర్రి. ముచ్చట ఏంటిది అంటే విష్ణుప్రియ కొన్ని రోజుల ముందు నేను లైవ్కి వస్తా రావాలన్నా అద్దా అని ప్రేక్షకుల ఒపీనియన్ అనేది తెలుసుకోవడం జరిగింది. సో ప్రేక్షకులు నువ్వు రాకు అయితే అన్నాను కదా, సో నువ్వు రా అక్క లైవ్కి అని అన్నారు. బట్ విష్ణుప్రియ దానికి క్షమాపణ కోరుతూ ఆ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఫుల్ వీడియో అయితే చూడండి. చూసే ముందు ఇంకోటి ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనబడతా ఉంటుంది, నైనికాది ఇంకా నిఖిల్ది. సో వీళ్ళిద్దరు వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం జరిగింది. దాంతో నిఖిల్ ఒక పోస్ట్ అప్లోడ్ చేసిండు, దానికి మన నైనిక వచ్చేసి మై స్టార్ అంటూ కమెంట్ చేసిండు. సో దానికి వచ్చేసి మన నిఖిల్ గారు వచ్చేసి థ్యాంక్ యూ నైనిక మై డియర్ చెల్లి అంటూ దానికి ఇట్లా కమెంట్ అయితే చేయడం జరిగింది. సో మీరు విష్ణుప్రియ వీడియో కోసమే వచ్చారు కాబట్టి సో ఫస్ట్ ఆ వీడియో చూడండి. హాయ్ గైస్, సో లైవ్ రావాలా అని అడిగేసి దాని తర్వాత మాయమైపోయాను. బికాస్ ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వస్తే ప్రాపర్ గా అందరినీ రీచ్ అవ్వచ్చు అని. ఈ లోపల ఐ వాజ్ థింకింగ్ దిస్ సాటర్డే ఆర్ సండే, బట్ ఈ లోపల వర్క్ కేమ్ అప్ అండ్ దాని చుట్టూ ప్రాసెస్ ఉండడం వలన ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ లైవ్. అండ్ దెన్ ఎల్లుండి న్యూ ఇయర్, సో ఐఎమ్ గోయింగ్ ఆన్ అ హాలిడే. దాని తర్వాత వర్క్, ఇట్స్ అ నైస్ ఎక్సైటింగ్ వర్క్. సంక్రాంతికి మీ ముందుకు రాబోతుంది అండ్ యూ విల్ హ్యావ్ ఫన్ అండ్ హోప్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఐఎమ్ డూయింగ్. సో దీని వలన ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ లైవ్. ఐఎమ్ సారీ, చాలా మందికి ఆశ పెట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. ఐఎమ్ సో సారీ. బట్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి మీ లవ్ తీసుకొని నా లవ్ మీకు ఇస్తాను. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. సో విష్ణుప్రియ అక్క ఇలా లైవ్లో అయితే ఇలా రాకపోవడంతో ఇంకా బిజీ ఉండడంతో అయితే లైవ్కి రావడం అయితే జరుగుతలేదు. బట్ క్యాజువల్లీ ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడైతే 100% లైవ్కి వస్తా అని చెప్పారు. ఇంకా దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటి అంటే, సో పృథ్వీకి నేను ఆఫ్ కెమెరా ఏదైతే మనకు బిగ్ బాస్ హౌస్లో ఆన్ కెమెరా లైవ్లో ఉండేనో ఆఫ్ కెమెరా పృథ్వీని చాలా క్వశ్చన్స్ అడగాల్సి ఉండే. బట్ ఆఫ్ కెమెరా లేకుండే కాబట్టి ఆన్లైన్ అంటే లైవ్లో ఉండే కాబట్టి అంత క్వశ్చన్స్ అనేది అడగలేదు. బట్ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి అయితే మనకు ఐడియా లేదు. ఇంకా వాళ్ళు పోస్ట్ కూడా పెడతలేరు కాబట్టి సో ఇప్పటిదాకైతే మనం ఇట్లుకోవాలి, తెలందొర్రద్దు, తెలిసినా కొంచెం మనం అప్డేట్లు ఇస్తూ ఉండాలి. ఓకేనా, రైట్. మరి ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.